శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, దశమి తిథి సాయంత్రం 5 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి ఏకాదశి. విశాఖ నక్షత్రం రాత్రి 11 గంటల 57 నిమిషాల వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. సాధ్యయోగం ఉదయం 6 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి శుభం యోగం. గరజీకరణం సాయంత్రం 5 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి వణిజకరణం. నేటి వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుండి 5 గంటల 51 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 28 నిమిషాల నుండి 9 గంటల 19 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11 గంటల 10 నిమిషాల నుండి 11 గంటల 55 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల నుండి 4 గంటల 12 నిమిషాల వరకు. ఇంకా నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం కర్కాటక సంక్రమణం. ఈనాటి నుండి దక్షిణాయన ప్రారంభం కూడా జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 4వ పాదంలోకి రవి ఈనాటి రాత్రి 11 గంటల 19 నిమిషాలకు ప్రవేశిస్తాడు. అప్పటి నుండి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. మనకి మొత్తం ఉన్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదం చొప్పున 27 × 4 108 పాదాలు అవుతాయి. ఈ 108 పాదాలను కూడా 12 రాసుల సమూహంగా విభజించారు. అంటే ఒక్కొక్క రాశికి 9 పాదాలు నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇలాగా ఉన్నటువంటి 12 రాసుల్లో కూడా మకర సంక్రమణం జరిగిన ప్రభృతి, అనగా మకర రాశిలోకి రవి ప్రవేశించిన ప్రభృతి మిథున రాశిలోకి ఉండే పర్యంతం ఉన్నటువంటి 6 మాసాలను ఉత్తరాయణంగా పిలుస్తారు. మిథునం నుండి కర్కాటక రాశిలోకి రవి ప్రవేశించిన ప్రభృతి ధనుర్రాశిలో నుండి మళ్ళీ మకరంలోకి ప్రవేశించే వరకు ఉన్నటువంటి సమయాన్ని దక్షిణాయనం అంటారు. ఈ అయనం అనేటటువంటి దానికి గమనమని, పయనమని, ప్రయాణమని మనకి ఈ నిఘంటువులో చెప్పబడుతున్నటువంటి అర్థాలు. ఈ ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి ఆ విధానాన్ని సంక్రమణం అంటారు. దీన్ని సంక్రాంతి అని కూడా అంటారు. కానీ లోకంలో చాలామందికి మకర సంక్రాంతి విశేషంగా తెలుసు, కానీ మిగిలినటువంటి సంక్రమణాల గురించి తెలియదు. కానీ ఈ సంక్రమణాన్ని పుణ్యకాలం అని ప్రత్యేకంగా చెప్తారు. ఈ సంక్రమణం జరిగేటటువంటి సమయానికి అదే సమయం కాకపోయినా దాని నుండి కొన్ని ఘడియల పాటు ఆ సంక్రమణ బలం అనేది ఉంటుంది. ఆ సమయంలో చేసేటటువంటి దేవతారాధన, ముఖ్యంగా అనుష్ఠానము, తపస్సు, చేసేటటువంటి ఏ కొద్దిపాటి దానమైనా విశేషమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది అని మనకి ఉపాసనా గ్రంథాలలో ప్రత్యేకంగా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా ఈ అయన ప్రారంభం ప్రత్యేకంగా చెప్పేటటువంటి మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం నాడు పితృయజ్ఞం, పితృతర్పణం ఇవన్నీ చాలా విశేషంగా చెప్పబడుతున్నాయి. నేటి నుండి పూజాధికాల్లో వాటిల్లో కూడా సంకల్పం చేసేటప్పుడు దక్షిణాయనే అని చెప్తారు. మళ్ళీ మకర సంక్రమణం జరిగే అంతవరకు కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలం నేడు ప్రారంభమవుతుంది. దక్షిణాయనం కూడా ఉపాసనకు చాలా అనుకూలమైనటువంటి విశేషమైనటువంటి సమయం ఇది. ఈ దక్షిణాయనంలో చాలా విశేషమైనటువంటి పండుగలు కూడా వస్తాయి. ఇక వారం విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే సమస్త మంగళాలు మనకు ప్రసాదించేటటువంటి వారం మంగళవారం. యథార్థంగా మంగళవారం అమంగళమని ఏ పనికి పనికిరాదని చెప్తారు. కానీ మనకి ముహూర్త జ్యోతిషాది గ్రంథాల్లో చూసినట్లయితే కొన్ని పనులకు మంగళవారం చాలా విశేషంగా చెప్తారు. ముఖ్యంగా వైద్య సందర్శనం, అట్లాగే చికిత్స నిమిత్తం కొత్తగా వెళ్ళేటటువంటి వాళ్లకు మంగళవారం చాలా విశేషం. మనకి ముహూర్త గ్రంథాల్లో చూసినట్లయితే అంగారపూర్వే గమనేచ లాభం అని చెప్తుంది. మంగళవారం నాడు తూర్పు ప్రయాణం చేయడం కూడా చాలా విశేషం అని చెప్తుంది. వాస్తవంగా మంగళవారానికి అధిపతి కుజుడైనప్పటికీ ఈ మంగళవారం నాడు వచ్చేటటువంటి రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల లోపల ఈ రాహుకాల సమయంలో దక్షిణాది సంప్రదాయాన్ని అనుసరించి నిమ్మడొప్పల్లో ఆవు నెయ్యి వేసి దీపాన్ని గనక రాహుకాల సమయంలో అమ్మవారి దగ్గర పెట్టినట్లయితే రాహుగ్రహ సంబంధమైనటువంటి దోషంతో పాటు మిగిలినటువంటి గ్రహాల యొక్క నైసర్గిక దోషం అంతా కూడా తొలగిపోతుంది అని మనకి గ్రంథాల్లో చెప్పబడుతున్నటువంటి విషయం ఇది. ఈనాడు సూర్యభగవానుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ దక్షిణాయనం నేటి నుండి ప్రారంభమవుతుంది. రేపటి నుండి దక్షిణాయనంగా మనందరం కూడా సంకల్పంలో చెప్తాం. అటువంటి ఆరోగ్యప్రదాత అయినటువంటి దినకరుడి యొక్క దివ్యానుగ్రహం, మంగళప్రదాయకుడు అయినటువంటి ఈ మంగళవారాధిదేవత అయినటువంటి కుజుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలి అని ఆశిస్తూ విష్ణునామస్మరణ పురస్సరంగా స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవాన్ని ఈ రోజున దర్శించినట్లయితే సర్వకార్యాలు శుభావహంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో, ఏ రాశి వారు ఏ రంగు వస్త్రాలని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు దశమి సాయంత్రం 5:05 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. ఈరోజు మంగళవారం. ఈరోజు నక్షత్రం విశాఖ. నేటి విశేషం దక్షిణాయన పుణ్యకాలం ఉదయం 11:15 వరకు కర్కాటక సంక్రమణం అని పిలుస్తారు. ఈ రోజున ఎంత శ్రీ మహావిష్ణు జపాన్ని చేస్తే అంతా ప్రయోజనకరంగా లాభకరంగా ఉంటుంది. విశేషించి సూర్యార్చన చేయడం చాలా అవసరం. బుద్ధిపరమైనటువంటి లాభం, దాంతోపాటుగా శారీరక అనారోగ్యం తొలగిపోవడం రెండూ జరుగుతాయని ఋషులు తెలియజేసినటువంటి సత్యం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో కుజ గురువులు, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం లాభసాటిగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడిని కూడా పెట్టుకోగలిగిన స్థితి తప్పక ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషించి ఉంటుంది. పూర్వపు రుణాలని తీర్చగలిగినటువంటి ధైర్య సాహసాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఉండే అందరిలోనూ ఐకమత్య బాగా పెంపొంది కనిపిస్తూ ఉంటుంది. భాగస్వాముల్లో ఏ విధమైన భేదభావము లేనటువంటి కారణంగా పారిశ్రామిక వర్గాలకి సంతోషజనకంగా కనిపిస్తాయి రోజులన్నీ కూడా. విద్యార్థులు తమ విద్యా ప్రతిభా పాఠవాలను చూపించి ఉత్తమ కళాశాలలో చేరగలుగుతారు. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ లాభం కలుగుతుంది. దక్షిణాయన ప్రారంభ సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని కుంకుమాక్షతలతో పూజించినట్లయితే వ్యాపార లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన నిరాశాభావం లేకుండా ఉండగలుగుతారు. మానసికంగా కూడా దృఢంగా ఉండగలుగుతారు. శారీరక అనారోగ్యాన్ని ఏమాత్రమూ లక్ష్య పెట్టకుండా ఉండగలుగుతారు. సరైనటువంటి తీరులో ఔషధ సేవ చేస్తూ ఉండేటువంటి కారణంగా వృద్ధుల్లో, అనారోగ్యవంతుల్లో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఏ విధమైనటువంటి భయాన్ని కలిగించే వాతావరణము కుటుంబంలో ఉండదు. వ్యాపారం బాగా ఉంటుంది. వృత్తి కూడా అనుకూలంగానే ఉంటుంది. కొత్తదైనటువంటి కళాశాలలో ప్రవేశించాలనే ఆలోచన విద్యార్థులకి తాము సాధించిన ప్రతిభా పాఠవాల కారణంగా కలుగుతుంది. దూరపు ప్రయాణాలను చేయవలసి వస్తారు. దూర ప్రాంతాల్లో కళాశాలలో చేరవలసి రావచ్చు. దక్షిణాయన ప్రారంభం సందర్భంగా వృషభ రాశి వారు నీలకంఠుణ్ణి మల్లికా పుష్పాలతో పూజించినట్లయితే ఐకమత్య భావం పెంపొందుతుంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి వారికి పని ఒత్తిడి మరింతగా ఉంటుంది. ఒక్కొక్కసారి రాత్రింబవళ్ళు ఉద్యోగ స్థలంలోనే ఉండవలసి రావచ్చు. అంచేత కుటుంబంలో చిన్నమైనటువంటి సంఘర్షణలు పడచూపే అవకాశం
గోచరిస్తోంది. దూరభార ప్రయాణాలు ఉద్యోగపరంగా చేయవలసి రావచ్చు. అది కూడా ఇబ్బందిని కలిగించే అంశంగానే ఉండొచ్చు. దూరభార ప్రయాణాలు చేసే సందర్భంలో వస్తు నష్టం లేకుండా, అలాగే అతి ముఖ్యమైనటువంటి ఉద్యోగానికి సంబంధించిన పత్రాలు ఏమాత్రము ఎక్కడా పోకుండా ఉండేలా చాలా జాగ్రత్తలను తీసుకోవడం అత్యవసరం. కుటుంబంలో ఉండేటటువంటి సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే వారి విద్యా అభ్యాసం కోసం విపరీతమైనటువంటి శ్రమని పొందవలసి రావచ్చు. దక్షిణాయన ప్రారంభం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని మిథున రాశి వారు పూజించినట్లయితే ఉత్సాహం పెంపొందుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యంలో ఏ విధమైన తేడా ఉండదు. పూర్వపు అనారోగ్యం పెరగకుండా ఉండేలా ఔషధ సేవను చేసుకుంటూ ఉండడం అత్యవసరం. ఏ విధమైనటువంటి రుణాన్ని చేయవలసిన అవసరం ఖచ్చితంగా రాదు. అయితే ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణాన్ని మరింతగా పెరగకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ ఉండాలి. నూతనమైనటువంటి గృహోపకరణాన్ని కొనాలనే ఆలోచన కలగచ్చు. ఎంత అవసరమో గమనించుకుని అంత మాత్రమే వ్యయం చేయడం అత్యవసరం. ఉద్యోగులకి క్రింద ఉండేటటువంటి వారికి సమన్వయ భావం మధ్యమంగా ఉంటుంది. అయినప్పటికీ సర్దుకుపోవడం చాలా అవసరం. ఎవరితో మాట్లాడేటువంటి సందర్భంలోనైనా సరే సూటిగా మాట్లాడడం కంటే కొద్ది లౌక్యాన్ని పాటించి సమయానికి అనుగుణంగా ప్రవర్తించడం తప్పనిసరి. దక్షిణాయన పుణ్యకాలం సందర్భంగా కర్కాటక రాశి వారు శంకరునికి పంచామృత అభిషేకాన్ని చేసినట్లయితే ధైర్యం హృదయం నిండుగా కలుగుతుంది. ఉత్తరం దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. తమ సంతానం దూర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో ఉన్నటువంటి కారణంగా తరచు రాకపోకల్ని చేస్తూ ఉంటారు. మొత్తం ఉండేటటువంటి అందరూ కూడా ఆదాయాన్ని తెచ్చి ఉండేటటువంటి కారణంగా చక్కగా గడపగలుగుతారు రోజుల్ని. వ్యాపారాన్ని విస్తరింప చేయాలనే అభిప్రాయంతో మరో చోట కూడా వ్యాపార సంస్థని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రారంభించినట్లయితే అనుకూల ఫలితాలు వస్తాయి. ముందు నాటికి ప్రారంభించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. నూతనంగా అనేకులతోటి పరిచయాలను చేసుకుంటారు. ముఖ్యంగా రాజకీయ పరిచయాలు బాగా ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. ఇంతకుముందు చేసినటువంటి రుణాలకి వడ్డీల శాతం తగ్గేటటువంటి కారణంగా మంచి ఉత్సాహంతో ఉండగలుగుతారు. సంతానంలో ఏ విధమైనటువంటి అనారోగ్య భావం ఉండదు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారిలో కూడా ఆరోగ్యం మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతుండటంతో సంతోషకరంగా రోజుల్ని గడపగలుగుతారు సింహరాశి వారు. ఈ రోజున దక్షిణాయన ప్రారంభం సందర్భంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని చందన జలంతో అభిషేకించినట్లయితే పాత బకాయిలు పూర్తిగా తొలగిపోతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తగినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తూ ఉంటారు. ప్రయాణాల్లో ఏ విధమైనటువంటి అభద్రతా భావాన్ని కలిగి ఉండరు. కుటుంబంలో ఉండేటటువంటి ఆ సంతానాన్ని మరింత శ్రద్ధగా పరిరక్షించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వారి విద్యా బుద్ధుల విషయంలో ఎంతో శ్రద్ధని జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. దూరభార ప్రయాణాలు చేయవలసి వస్తే మరింత శ్రద్ధగా ఉంటూ వస్తు నష్టం వస్తు చౌర్యం లేకుండా ఉండేలా చక్కనైనటువంటి శ్రద్ధని పాటిస్తారు. ఎవరి దగ్గర రుణాన్ని తీసుకోవాలనే ఆలోచనకే రారు. శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యమే కానీ ఉన్నట్లయితే విశేషమైనటువంటి ఔషధ సేవతో పూర్తిగా దాన్ని తొలగించుకునే ఆలోచనని చేస్తారు. దక్షిణాయన ప్రారంభం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసీ దళాలతో పూజించినట్లయితే ఆరోగ్య సిద్ధి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు.
తల్లిదండ్రుల అత్తమామల ఆరోగ్యం సక్రమంగా ఉండేలా పట్టించుకుని చూస్తూ ఉంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి కారణంగా ప్రయాణాలు మాత్రం శ్రమాహంగా అనిపిస్తూ ఉంటాయి. అయినా సంతానం మరో చోట చదువుతూ ఉండేటటువంటి కారణంగా ప్రయాణాలు తప్పనిసరి అవుతాయి. తమకున్నటువంటి వ్యావసాయిక భూముల నుండి ఆదాయాన్ని పొందడం కోసమని నిర్వహణ నిమిత్తం మరికొందరిని చేర్చుకునేటువంటి కారణంగా వ్యయం కొద్దిగా ఎక్కువ అవుతూ ఉండొచ్చు. ముఖ్యంగా కూరగాయల తోటల మీద మంచి ఆదాయాల్ని పొందగలుగుతారు. క్షేత్రానికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని కూడా చేయించుకోగలుగుతారు. దక్షిణాయన ప్రారంభం సందర్భంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామిని సింధూరంతో అర్చించినట్లయితే అనారోగ్య భావన పూర్తిగా తొలగిపోతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అకస్మాత్తుగా కోపం వస్తూ ఉంటుంది. పట్టుదల పెరిగే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. తొందరగా మాట విడిచేసేటువంటి లక్షణం కలుగుతూ ఉండొచ్చు. దీని అంతటికీ కారణం వ్యాపారపు ఎదుగుదల లేకపోతూ ఉండడమే. వ్యాపారం కోసమని కొద్ది శ్రమ చేసినట్టయితే, నమ్మకమైనటువంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఈ పరిస్థితులన్నింటినీ దాటగలుగుతారు. ముఖ్యంగా ఇంతకుముందు చేసినటువంటి రుణాన్ని తీర్చడం కోసం తీవ్రమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. ఒకరిద్దరు అనుకూలంగా ఉన్నట్లే ఉండి కొద్దిగా వంచన దృక్పథంతో ఉన్నట్లుగా అనిపించడంతో వారిని తొలగించే అవకాశం ఉండొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకున్నటువంటి రుణానికి మరికొంత రుణాన్ని కావాలి అని అడిగితే అది అంగీకరింపబడకపోవచ్చు. కొత్త రుణం రాకపోవచ్చు. దక్షిణాయన ప్రారంభం సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని గులాబీలతో పూజించినట్లయితే ఉద్యోగ భద్రత కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగపరంగా మంచి అనుకూలతతో ఉంటారు. పై అధికారులతో సమన్వయభావంతో ఉంటారు. అవసరమైనంత లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సమయానుకూలమైనటువంటి ప్రవర్తనని చేస్తూ తెలివితేటలతో ఉద్యోగాన్ని నిర్వహించుకోగలుగుతారు. వ్యాపారానికి సంబంధించినటువంటి పనిముట్లన్నింటినీ కూడా ఎక్కడో సరైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకుని తక్కువ ధరకే తెచ్చుకోగలుగుతారు. అంతేకాక వృత్తిపరమైనటువంటి నిర్వహణ విషయంలో ప్రత్యేకమైన అజమాయిషీని చేస్తూ వృత్తిపరమైన ఆదాయాన్ని కూడా పెంచుకోగలుగుతారు. సంతానం విద్యార్థి దశలో ఉంటే వారి చదువు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లని ముందే చేస్తూ ఏ విధమైన అశాంత భావము లేకుండా చేయగలుగుతారు. పిల్లల విద్యాబుద్ధుల్ని నిరంతరం పరిశీలించుకుంటూ చక్కనైనటువంటి వాతావరణంలో కుటుంబాన్ని ఉంచుతారు. కుటుంబ ఐకమత్యం మరింతగా వృద్ధి పొందేలా అన్ని విధాలైనటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటూ ఉంటారు. దక్షిణాయన ప్రారంభం సందర్భంగా ధనురాశి వారు ఉమామహేశ్వరుల్ని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. ఆకుపచ్చని రంగు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకంగా నిరుత్సాహంగా ఉంటారు. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తూ కనిపిస్తూ ఉంటారు. మానసికంగా చెప్పలేనటువంటి నిరాశావాదంతో గోచరించవచ్చు. కుటుంబంలో అంత ఐకమత్యం కూడా ఉండి ఉండకపోవచ్చు. సంతానం కూడా తల్లిదండ్రుల్ని ఎదిరించే స్థితి ఉండొచ్చు. ఆ కారణంగా అనుకూలైనటువంటి వారితో ఈ విధమైనటువంటి చర్చల్ని చేసి కుటుంబ సామరస్యం పెంపు కోసం కృషి చేయడం అత్యవసరం. పై అధికారులకి క్రింది ఉద్యోగులకి సమన్వయ భావం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. కొద్ది ఆలోచన చేసుకోకపోయినట్లయితే ఉద్యోగ భద్రతకి కూడా ముప్పు ఏర్పడే ప్రమాదం ఉండొచ్చు. దూరభార ప్రయాణాలని చేయకుండా ఉండడం మంచిది. తప్పనిసరిగా కానీ చేయవలసి వచ్చినట్లయితే వాహనాన్ని నడిపేటటువంటి వారి స్థితిగతుల్ని, వాహనపు పరిస్థితిని అర్థం చేసుకుని మాత్రమే ప్రయాణించడం ఎంతైనా అవసరం. దక్షిణాయన ప్రారంభం సందర్భంగా మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని చందన ద్రవంతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం తప్పక స్వస్థితికి వస్తుంది.
ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉండలేకపోతారు. శారీరకంగా సత్తువ లేనితనంతో ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు, అనారోగ్యవంతులైనటువంటి వారికి మానసికంగా ఉత్సాహం తగ్గడంతో పాటు శారీరకంగా కూడా అంత అనుకూలత కనిపించకపోవచ్చు. ముఖ్యంగా తాము చేయదలిచినటువంటి పనిని కుటుంబ సభ్యులందరితో కలిసి చర్చించి చేయడం అనే విధానమే ఉండకపోయేటటువంటి కారణంగా కుటుంబంలో సంఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. పైనుండి వచ్చినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు కుటుంబ విషయాల్లో భాగస్వాములు అవుతూ కుటుంబాన్ని మరింతగా ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరించవచ్చు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని చేసేటువంటి ఏ ప్రయత్నము కూడా కలిసి రాకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండడమే కాకుండా ఒక దశలో వృత్తిపరమైన ఆదాయం లేనితనం కూడా గోచరించవచ్చు. దక్షిణాయన ప్రారంభం సందర్భంగా శ్రీకృష్ణుడిని కుంభరాశి వారు పంచామృత జలంతో అభిషేకించినట్లయితే దాంపత్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. శారీరకమైనటువంటి చర్మ వ్యాధి కానీ, కంటికి సంబంధించిన వ్యాధి కానీ, అజీర్ణానికి సంబంధించిన వ్యాధి కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొద్ది మానసికమైనటువంటి తక్కువ ధనంతో ఉంటారు. వ్యాపారంలో సంపూర్ణ జాగ్రత్తల్ని పాటించి తీరవలసిందే. వ్యాపారంలో వస్తు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మరింత నిఘానేతనంతో చూసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. వృత్తిపరమైనటువంటి ఆదాయం ఏమాత్రము లేకపోయేటటువంటి కారణంగాను, వృత్తి పట్ల నిరుత్సాహభావం ఏర్పడేటువంటి కారణంగాను, వ్యయాధిక్యం అయ్యేటువంటి కారణంగాను ద్రవ్యానికి సంబంధించిన లోటు గోచరించవచ్చు. దక్షిణాయన ప్రారంభం సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే గృహ నిర్మాణ యోగం అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి సర్వ సంపూర్ణ అనుగ్రహం ద్వాదశ రాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందో, గృహంలో ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద ఏర్పాటు చేయకూడని వస్తువులేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కోకూడని కొన్ని వస్తువులను పరిహార శాస్త్రంలో చెప్పారు. వాటిలో ముఖ్యమైన వస్తువులు ఏంటంటే ఉప్పు కొనకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనకూడదు. అలాగే ఆవాలు కొనకూడదు. నువ్వులు కానీ, నువ్వుల నూనె కానీ సూర్యాస్తమయం తర్వాత కొనుక్కోకూడదు. ఆముదము లేదా ఆముదపు గింజలు కూడా సూర్యాస్తమయం తర్వాత కొనుక్కోకూడదు. సూది, పిన్నీసులు ఇలాంటివి కొనుక్కోరాదు. కత్తెర కొనుక్కోకూడదు. ఇనుప వస్తువులేవి సూర్యాస్తమయం తర్వాత కొనరాదు. గడ్డపార, కత్తెర, పార, సుత్తి ఇలాంటివేవి కూడా సూర్యాస్తమయం తర్వాత కొనుగోలు చేయరాదు. అలాగే లెదర్ వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయం తర్వాత కొనుగోలు చేయరాదు. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గకుండా ఉంటుంది. అలాగే గృహంలో మంచం కింద కొన్ని వస్తువులు ఏర్పాటు చేయకూడదని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు. మంచం కింద ఎప్పుడూ కూడా బంగారపు వస్తువులు ఉంచకూడదు. ధనాన్ని మంచం కింద దాచిపెట్టరాదు. అలాగే ఇల్లు చిమ్మే చీపురు ఎప్పుడు కూడా మంచం కింద ఉంచకూడదు. చాలామంది ఇల్లు చిమ్మిన తర్వాత మంచం కింద చీపురు ఉంచుతూ ఉంటారు. ఇల్లు చిమ్మే చీపురు ఎప్పుడు మంచం కింద ఉంచకూడదు. ఇల్లు శుభ్రం చేసే వస్త్రం ఏదైనా సరే మంచం కింద ఉండకూడదు. అలా ఉంచినట్లయితే అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. పాదరక్షలు, షూసు, సాక్సు ఇలాంటివి కూడా మంచం కింద ఉంచరాదు. మాసిపోయినటువంటి వస్త్రాలేవి మంచం కింద ఉంచకూడదు. ఇనుప వస్తువులు కానీ, నూనె సీసాలు కానీ మంచం కింద ఉంచకూడదు. గాజు వస్తువులు, గాజు సీసాలు కూడా మంచం కింద లేకుండా జాగ్రత్త పడాలి.
పగిలిన అద్దాలు మంచం కింద ఉంచకూడదు. గృహంలో పగిలిన అద్దం ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. దాన్ని వెంటనే బయట వేసేయాలి. అయితే కొంతమంది ముందు దాన్ని మంచం కింద ఉంచి ఆ తర్వాత ఎప్పుడో బయట వేస్తూ ఉంటారు. పగిలిన అద్దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద ఉంచకూడదు. దైవ సంబంధమైనటువంటి చిత్రపటాలు కూడా మంచం కింద ఉండకూడదు. దైవీకమైనటువంటి వస్తువులు మంచం కింద ఉండకూడదు. పితృదేవతల చిత్రపటాలు కూడా మంచం కింద ఉండకూడదు. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత కొనకూడని వస్తువులేంటో తెలుసుకొని వాటిని కొనకండి. గృహంలో మంచం కింద ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడని వస్తువులేంటో తెలుసుకొని వాటిని ఉంచకండి. అదృష్టలక్ష్మిని గృహానికి స్వాగతించండి. అదేవిధంగా రేపు ఆషాఢ శుక్ల ఏకాదశి, దీన్నే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ శయన ఏకాదశి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.